Hey guys, welcome back to our YouTube channel Randeeps, and as you read by the title, ఈ రోజు వీడియోలో వ్యాలంటైన్స్ డే ఇస్ రౌండ్ ద కార్నర్. సో అందుకని అవుట్ఫిట్స్ కొన్ని షాప్ చేశాను మింత్రా నుంచి. మీరు వ్యాలంటైన్స్ డేకి కానీ పర్ఫెక్ట్ డేట్ నైట్కి కానీ అవుట్ఫిట్స్ కోసం చూస్తుంటే కనుక డోంట్ వరీ, ఐ హ్యావ్ గాట్ యూ కవర్డ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఏం చూపిస్తాను అనేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసింది కదా. అండ్ యాజ్ యూజువల్ లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అవుట్ఫిట్. ఇది కొంచెం స్లీవ్లెస్ లాగా వస్తుంది, అంటే లైక్ ఇలాగ స్ట్రాప్డ్ స్లీవ్స్ లాగా వచ్చిందనమాట. అండ్ మనకి ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఫ్లోర్ లెంత్ వస్తుంది, అంటే లైక్ యాంకిల్ వరకు వచ్చేస్తుంది అనమాట. మీరు డ్రెస్ చూసుకుని ఉంటే కనుక ప్యాటర్న్ అంతా కూడా ఇలా ఉంది, ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మన ఛానల్లో నేను వేరే కలర్స్ అండ్ వేరే అవుట్ఫిట్స్ కూడా షేర్ చేశాను ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో, చాలా బాగుంటుంది. పర్టికులర్లీ ఈ అవుట్ఫిట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి బ్యాక్లెస్ లాగా వస్తుంది అనమాట, అంటే లైక్ బ్యాక్ ఇట్లా ఉంటుంది. ఓన్లీ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఇది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం బ్రా వేసుకోవడానికి లేదు, ఎందుకంటే మనకి బ్యాక్ చాలా వైడ్గా ఉంది అండ్ ఓపెన్గా కూడా ఉంది కాబట్టి మనము నిపిల్ షీల్డ్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని ఈ డ్రెస్ స్టైల్ చేశారంటే పర్ఫెక్ట్ వ్యాలంటైన్స్ డేకి డేట్ నైట్ అవుట్ఫిట్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంది, మంచిగా యాక్సెసరైజ్ చేస్తే ఈ డ్రెస్ చాలా బాగుంటుంది నైట్ టైం కూడాను. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డ్రెస్. ఓ యా, ఇది మన సెకండ్ అవుట్ఫిట్. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడాను నాకు చాలా చాలా నచ్చింది. ఈరోజు చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ రెడ్ కలరే ఉన్నాయి, ఇదొక్కటే వైట్ కలర్ పైన ఇలాగ హార్ట్స్ వచ్చినాయి అనమాట. నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా నచ్చింది. కొంచెం టైట్ ఉంది, ఇది కాటన్ కాబట్టి ఎట్లానో ష్రింక్ అవుతుంది ఒక వాష్ తర్వాత. సో ఇంకొక సైజ్ నేను మీడియం తీసుకున్నాను, లార్జ్ తీసుకుంటే నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. అండ్ హ్యాండ్స్ కూడా మీరు చూసుకుంటే ఇట్లా వచ్చినాయి అనమాట. అండ్ ఇది చాలా బాగుంది. అండ్ వన్ గుడ్ థింగ్ ఈస్ ఇట్ హ్యాస్ పాకెట్స్. ఈవెన్ మన అమ్మాయిలకి పాకెట్స్ వచ్చిన డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం కదా, సో ఇది చాలా బాగుంది, ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ డ్రెస్. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ రెడ్ కలర్. ఇది రెడ్ కాదు, మెరూన్ అని చెప్పచ్చు. అండ్ ఇదేంటంటే కొంచెం నాకు వేసుకోవటానికి ఆల్మోస్ట్ ఒక 10 minutes టైం పట్టింది, అంటే జస్ట్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ అనేది. ఏంటంటే మనకి డ్రెస్ ఇట్లా ఉంటుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఆఫ్ షోల్డర్ అంటారు కదా, సో ఆఫ్ షోల్డర్. ఈ డ్రెస్తో ఏంటి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి డాన్స్ చేస్తాము ఆర్ కొంచెం మన హ్యాండ్స్ అటు ఇటు మూవ్ చేయాలి అన్నప్పుడు కంఫర్టబుల్గా అస్సలు ఉండదు, ఎందుకంటే ఆఫ్ షోల్డర్ కాబట్టి ఇది పైకి పెట్టినా ఆర్ ఇంకొంచెం కిందకి ఆర్ మూవ్ అవుతున్నా ఇట్లాగా హ్యాండ్స్ అంత కంఫర్టబుల్గా ఉండదు. లేదు జస్ట్ డిన్నర్ చేసి వచ్చేస్తాము ఆర్ జస్ట్ ఆ గెస్ట్ అపీరెన్స్ అనుకుంటే కనుక అలాంటప్పుడు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా స్ట్రెచబుల్ అనమాట. సో ఇది చాలా బాగుంది, కానీ ఓన్లీ డ్రాబ్యాక్ అది ఆఫ్ షోల్డర్స్కి కొంచెం అలాగ కంఫర్టబుల్గా ఉండదు. అట్లీస్ట్ ఫర్ మీ, నాకైతే నేను అంత కంఫర్టబుల్గా ఉండలేను. లెట్స్ ఏదైనా డిన్నర్కి వెళ్ళి ఫాలోడ్ బై డాన్స్ అది ఉంటుంది అంటే కనుక, ఫ్లోర్కి వెళ్ళాలి అంటే దెన్ దిస్ అవుట్ఫిట్ ఈస్ నాట్ అ గుడ్ చాయిస్ అనేది నా ఒపీనియన్. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ రెడ్ కలర్ ఫ్లోరల్ వన్. ఇది ప్లెసెస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ ప్లెసెస్ అనేది ఏంటి అంటే మనకి ప్లస్ సైజ్ వాళ్ళకే అవైలబుల్గా ఉంటాయన్నమాట, అంటే లైక్ వాళ్ళ సైజ్ చార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ లార్జ్ అండ్ ఇట్ విల్ గో అప్ టు 5XL. అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. మెయిన్గా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే ఇది ఫ్లోరల్ కదా, చిఫాన్ టైప్ వస్తాయి, చాలా చాలా మెత్తగా ఉంటాయి. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్స్తో మనం కొంచెం స్లీక్గా సన్నగా కనిపిస్తాము. సో చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది చాలా 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 కంఫర్టబుల్గా ఉంది. ఇన్నిసార్లు చాలా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి బ్యాక్ ఇట్లాగా జిప్ ఓపెన్ కూడా వచ్చింది. అండ్ క్వాలిటీ ఆఫ్ ద డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చినాయి అనమాట. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ డ్రెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ అగైన్. ఇదేంటి అంటే ఇందాక అది స్లీవ్స్ కొంచెం కంఫర్టబుల్గా లేదన్నాను కదా, మోర్ ఆర్ లెస్ కొంచెం ఆ ప్యాటర్న్ అండ్ ఆ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది, కానీ స్లీవ్స్ దీనికి ఇలా వచ్చిందనమాట. అంటే లైక్ వితౌట్ లైనింగ్ స్లీవ్స్ వచ్చినాయి చిఫాన్ మెటీరియల్తో. అండ్ ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ అన్నట్టు వచ్చిందనమాట. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఎల్బో మనకి ఇలా వస్తుంది. ఇది మనకి యాంకిల్ లెంత్ కాదు, డ్రెస్ లెంత్ వచ్చేసి మనకి యాంకిల్కి కొంచెం పైకి అండ్ నీకి కొంచెం కిందకి, అంటే మధ్యలో ఉంటుంది అనమాట. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. నాకు ఫిట్టింగ్ అంతా కూడా బాగా నచ్చింది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే నేను ఇది లార్జ్ తీసుకున్నాను, దీనిలో మీడియం తీసుకుని ఉంటే ఇంకా నాకు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది అనమాట. సో నేను స్టైల్ చేసేటప్పుడు వెనకాల కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి అప్పుడు స్టైల్ చేశాను. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు బై దిస్ వన్, ఒక సైజ్ కొంచెం చిన్నది తీసుకోండి. అండ్ ఆల్సో ఇలాంటి డ్రెస్సెస్ ఏంటి అంటే మనకి బాడీ ఫిట్టింగ్ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ది జంప్ సూట్. ఇది నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఫిట్టింగ్ కంఫర్ట్ అంతా కూడా చాలా బాగుంది. ఇది మనకి ఫుల్ స్లీవ్స్ వస్తాయన్నమాట.
ఫ్యాబ్రిక్ వచ్చేసి డ్రెస్‌ది ఇట్లా ఉంటుంది. కొంచెం చిన్ని చిన్ని షైనీ ఇవి వచ్చినియి అనమాట ఆల్ త్రూఅవుట్ ద జంప్ సూట్. అండ్ మనకి యూజువల్‌గా జంప్ సూట్స్ ఇలాగా ఇక్కడ పట్టేసినట్టు ఉంటాయి కదా హిప్ దగ్గర, అలా ఏమీ లేదు. ఇది బావుంది. అండ్ ఆల్సో పలాజో లైక్ కింద బాటమ్‌కి కూడా కొంచెం వైడ్ లెగ్‌డే ఇచ్చారు. సో దట్ మనకి చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ నా హైట్ ఉన్నా కానీ మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. పైనుంచి కింద వరకు ఒకటే స్టిచ్ ఉండేవి ఉంటాయి కదా జంప్ సూట్స్. అలాంటివి ఏంటి అంటే లెగ్స్ చాలా లెంతీగా ఉంటాయి. సో నాకది మళ్ళీ ఆల్టర్ చేయించుకోవాలి కూడాను. సో అందుకనే నేను కొంచెం జంప్ సూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ విత్ దిస్ వన్ అలా ఏమీ లేదు. ఇది చాలా బావుంది. సో ఇది మన నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వీ హావ్ ఇస్ దిస్ అనదర్ టొమాటో రెడ్ వెల్వెట్ కలర్‌ది. నాట్ సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ వన్. ఎందుకో నాకు కొంచెం మరీ గాడిగా అనిపించింది. మేబీ ఎవరికైనా నచ్చుతుందేమో అని చెప్పి నేను ఇది షేర్ చేస్తున్నాను. బట్ నాకైతే పర్సనల్‌గా అంతగా నచ్చలేదు. అంటే లైక్ చాలా గాడిగా అనిపించింది. కొంచెం కళ్ళకి కొడుతున్నట్టు అనిపించిందనమాట. వెల్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. త్రూఅవుట్ ద డ్రెస్ ఒక్కటే ప్లెయిన్‌గా ఉంటుంది. దీనికి నేను ఏం చేశానంటే స్లీవ్స్ ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చినియి. అండ్ ఆల్సో కొంచెం లూజ్‌గా ఉన్నాయి. సో నేను ఎల్బో వరకు ఫోల్డ్ చేసి ఒక బెల్ట్ పెట్టాను. ఎందుకంటే మనకి మొత్తం డ్రెస్ అంతా ఒకటే కలర్ ఉండడంతో కొంచెం ఎర్రెత్తినట్టుంది. ఏదైనా కొంచెం చిన్న యాక్సెసరీ యాడ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది అని చెప్పి ఒక బెల్ట్ కూడా యాడ్ చేసి స్టైల్ చేశాను. అప్పుడు కొంచెం బెటర్‌గా అనిపించింది. బట్ స్టిల్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. బట్ ఒకవేళ మీరు వెల్వెట్ ఫ్యాబ్రిక్‌లో ఏదైనా డ్రెస్ చూస్తుంటే అది కూడా రెడ్ కలర్ వన్‌లో ఇది కన్సిడర్ చేయొచ్చు. క్వాలిటీ అంతా కూడా చాలా బావుంది. సో ఇది మన నెక్స్ట్ వన్ అనమాట. అండ్ ద లాస్ట్ వన్ వీ హావ్ ఇస్ దిస్ వన్. లాస్ట్ అండ్ ఆల్సో మై ఫేవరెట్ వన్. ఇది చూసుకుంటే కనుక మనకి నెట్ ఫ్యాబ్రిక్‌కి వర్క్ వచ్చింది. చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఈ డ్రెస్ కొంచెం మనకి చిన్న పిల్లల డ్రెస్ లాగా ఉంది. ప్యాటర్న్ అంతా కూడాను. కానీ చాలా క్యూట్‌గా ఉంది. వేసుకుంటే నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో వెరీ వెరీ లైట్ వెయిట్ చాలా బావుంది. ఇది నాకు చాలా ఫేవరెట్ అనిపించింది. ఇది కొంచెం మెరూన్ షేడ్‌లో వస్తది. అండ్ మీరు చూసుకుంటే ఫ్యాబ్రిక్ ఇట్లా ఉందనమాట నెట్‌ది. నాకైతే ఇది ది మోస్ట్ ఫేవరెట్ అని చెప్తాను. ఇది అండ్ ఆల్సో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఈ 2 నాకు బాగా నచ్చినియి. సో ఇది మన నెక్స్ట్ వన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బాటమ్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. లైక్ యోక్ దగ్గర నుంచి కింద వరకు ఇలాగా వర్టికల్‌గా స్ట్రైప్స్ వచ్చినియి. బట్ కిందన ఫ్రిల్స్ ఏంటంటే హారిజాంటల్‌గా వచ్చినియి అనమాట. కొంచెం అది డిఫరెన్షియేట్ అవుతోంది. అండ్ ఓవరాల్‌గా డ్రెస్ చూసుకుంటే నాకు ఇది చాలా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ వన్. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. డ్రెస్ రికమెండేషన్స్ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏదైనా స్పెసిఫిక్‌గా ఏదైనా రివ్యూ చేయాలి అని మీరు అనుకుంటుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఆ డ్రెసెస్ నేను రివ్యూ చేస్తాను. అండ్ ఆల్సో యూ కెన్ ఫాలో మీ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.